ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇక ఫలితాలకు సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ మినిట్స్ టు మినిట్స్ మనం అందిస్తూనే ఉన్నాం. సో ఇప్పటికీ తమిళనాడుకు సంబంధించి మనం చూసాం అప్డేట్స్. అక్కడ హీరో విజయం సాధించే విధంగా మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కేరళ విషయానికి వస్తే కేరళ సీఎం ఎవరు అన్నటువంటి ప్రశ్న కాంగ్రెస్ నేతల్లో మొదలైంది. యూడిఎఫ్కి సంబంధించి కాంగ్రెస్ కూటమిలో భాగంగా అక్కడ మ్యాజిక్ ఫిగర్ని ఇప్పటికే అక్కడ సొంతం చేసుకుంది ఈ కాంగ్రెస్ కూటమి. బట్ ముఖ్యమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఒక చర్చ జరుగుతుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడిఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో సీఎం ఎవరన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. తాజా ఎన్నికల సంఘం ట్రేడ్స్ ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ మెజార్టీ మార్కులు దాటింది. అయితే సీఎం ఎవరన్న దానిపై కొంత చర్చ మొదలైంది, ఊహాగానాలు మొదలైనాయి. ప్రస్తుతం అసెంబ్లీలో విపక్ష నేత సతీశన్ సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. అయితే సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, సురేష్ కూడా పోటీ పడుతున్నారు. తనకు సీఎం పదవి కావాలంటూ ఎన్నికల ఫలితాలకు ముందు కేసీ వేణుగోపాల్ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి కేరళకు సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు, సీనియర్ కరెస్పాండెంట్. సో మూషం, కేరళ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే తమిళనాడుకు సంబంధించి విజయ అభిమానులు అక్కడ విజయం సాధించబడినటువంటి రీతిలో సంబరాలను మొదలుపెట్టారు. ఇక టపాసులు పేలుస్తూ స్వీట్లు పంచుకుంటున్నారు. ఇక కేరళ విషయానికి వస్తే కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తున్నట్టు తెలుస్తుంది. సీఎం అభ్యర్థి ఎవరైనా ఒక చర్చ కూడా మొదలైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్, ప్రధానంగా కేరళలో మనము ఎప్పటికీ కూడా చూస్తూ ఉంటాము. ఎల్డిఎఫ్ యూడిఎఫ్కు మధ్యలో చాలా వరకు అధికార మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. కానీ క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎల్డిఎఫ్ అధికారం చేజిక్కించుకుంది 2 సార్లు కూడా. పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా కొనసాగారు 10 ఏళ్ల పాటు. ఇక ఎల్డిఎఫ్ని పక్కకు జరిపి ఇప్పుడు యూడిఎఫ్కి కేరళ ప్రజలైతే అవకాశాన్ని కల్పించారు. ఇక ప్రధానంగా మనము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని తానై కేరళలో ప్రచారం చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఉద్దేశంతో తనకు గురువుగా ఉన్నటువంటి వ్యక్తి అనుకోవచ్చు, లేదంటే ఢిల్లీలో చాలా చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళినట్టుగా మనకైతే వినికిడి కనబడుతూ ఉంది. ఇక అక్కడ ఏం జరుగుతూ ఉందో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రధానంగా సిపిఎంకి సంబంధించి, సిపిఐకి సంబంధించి లెఫ్ట్ కూటమికి ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ ఓట్లే కనబడతా ఉన్నాయి. మరొక వైపు ఐఎన్సి అలాగే ఐయుఎంఎల్కి సంబంధించి ఇప్పటికే 140లో 71 వస్తే మార్కు దాటొచ్చు. ఆ మార్కుకు ఇప్పటికే రీచ్ అయ్యారు. క్లియర్గా దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ రానప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఈ యొక్క రిజల్ట్స్ అయితే క్లియర్గా చెప్తా ఉన్నాయి. ఏంటంటే ఈ లీడింగ్లో ఉన్నటువంటి రిజల్ట్స్ను మనం బట్టి అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క రిజల్ట్స్ ప్రకారంగా ఖచ్చితంగా అధికారంలోకి ఎల్డిఎఫ్ రాదు, యూడిఎఫ్ఏ వస్తుంది అని చెప్పేసి తేటతెల్లమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రి ఎవరైతారు? సతీశన్ అవుతాడా, కేసీ వేణుగోపాల్ అవుతారా, లేకుంటే ఇంకెవరినైనా కొత్త మొహాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకొస్తుందా? మొత్తం మీద కేరళ రిజల్ట్స్ అయితే కాంగ్రెస్కి ఎంతో కొంత ఊరటనిచ్చాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు వెస్ట్ బెంగాల్, మరొక వైపు తమిళనాడు, మరొక వైపు పుదుచ్చేరి, అస్సాం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి రాలేదు. కేవలం కేరళ రాష్ట్రంలో కూడా మొత్తం యూడిఎఫ్ ఒక కూటమి పరంగా కలిసి వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ కేరళలో అధికారం చేయించుకుంటుంది కాబట్టి ఒకవైపు కర్ణాటక, మరొక వైపు తెలంగాణ, మరొక వైపు కేరళ, మొత్తం మీద 4-5 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పీఠాలను కాంగ్రెస్ చేదిచ్చుకున్నట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారం ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 59, అలాగే సిపిఐఎం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి సిపిఐఎంఎం పినరయి విజయన్కి సంబంధించిన పార్టీ 29 సీట్లు, అలాగే ఐయుఎంఎల్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ లీగ్కు సంబంధించి 23 సీట్లు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ 59 నుంచి కొనసాగుతూ ఉంటే సిపిఐ కమ్యూనిస్టు కూటమి లెఫ్ట్ కూటమికి సంబంధించినటువంటి మరొక పార్టీ అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 9 సీట్లతో అక్కడ కొనసాగుతూ ఉంది. ఇక మరొక విషయం కూడా ఇక్కడ చర్చించుకోవాలి. కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రి చేస్తారా ఏంటి అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా
కేసీని చేస్తే ఎంతో కొంత ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు సోనియా గాంధీకి, మరొక వైపు రాహుల్ గాంధీకి, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గేకు సన్నిహిత సంబంధంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని ముఖ్యమంత్రిని చేయడానికైతే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మొత్తం మీద ముఖ్యమంత్రి చర్చ, కేరళకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చర్చ ఇప్పుడు ఊపందుకున్నట్టుగానే మనకైతే తెలుస్తూ ఉంది. శ్రీశైలం ఎవరు అవుతారు అనేది పక్కన పెడితే ఫలితాలకు సంబంధించి